ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం అవుతుందంటే ఆ పన్ను ఎక్కువ పాడైపోయినా కానీ విరిగిపోయినా కానీ బాగా అరిగిపోయినా కానీ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. మరి ఆ పన్ను ఎక్కువ పాడైపోయినప్పుడు ఆ పంటిలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆ పంటిలో ఉన్న రక్తనాళాలు నరాలు తీసేస్తాము. ఎప్పుడైతే పంటిలో రక్తనాళాలు నరాలు తీసేస్తామో ఆ పన్ను బ్రిటిల్ గా తయారవుతుంది, అంటే పెలుచుగా తయారవుతుంది. అంటే దాంట్లో ఉన్న హైడ్రేషన్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. విరిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయి. ఏదైనా గట్టి కొరికినప్పుడు తప్పనిసరి విరిగిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటాయి. మామూలు పన్ను మనకు 70 నుంచి 150 కేజీల ఒక ఫోర్స్ ని బేర్ చేస్తారు అనమాట, ఒక దంతం. మరి అదే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన పన్ను జీవం ఉండదు కాబట్టి చాలా తక్కువ ఫోర్స్ ను మాత్రమే బేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన పన్నులో తప్పనిసరిగా క్రౌన్ కనుక వేసుకున్నట్లయితే ఆ క్రౌన్ వల్ల ఆ ఫోర్స్ అంతా కూడా సమానంగా పడుతుంది. మళ్ళా క్రౌన్ స్ట్రక్చర్ ని చక్కగా రీబిల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. పన్నుకి క్రౌన్ కనుక పెట్టకపోయినట్లయితే ఆ పన్ను మనం ఏదన్నా పొరపాటున గట్టిగా మన భోజనంలో ఒక రాయి వచ్చినా సరే ఇరిగిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పుచ్చు బాగా కొంచెం తక్కువ ఉన్నప్పుడు అటువంటి సందర్భాలు ఏదైనా కొన్ని కాంపోజిట్ ఫిల్లింగ్స్ ద్వారా చేసుకోవచ్చు. కానీ ముందు పళ్ళు కూడా ఆ కలర్ మారిపోయినప్పుడు మాత్రం తప్పనిసరిగా క్రౌన్స్ కానీ వినీర్స్ కానీ పెట్టుకోవాల్సి ఉంటుంది.